హలో హాయ్ వెల్కమ్ టు షో మనీ టాకీస్. ఈరోజు మళ్ళీ వీడియో చేయాల్సి వచ్చింది ఎందుకంటే ఒకేసారి ఒక సినిమా అఖండ చూసిన తర్వాత ఎలా ఉంది అనేసి రివ్యూ ఇవ్వాలనుకున్నా, కానీ ఇక్కడ చాలా బాధాకరమైనటువంటి విషయం. అన్ని షోలు బుక్ మై షోల్లో నిలిపేశారనమాట. నిన్నటి వరకు ఉన్న బుకింగ్స్ అనేది క్లోజ్ చేసేసారు. ఇప్పుడు చూస్తే కొన్ని టీవీ ఛానల్స్లో లైవ్ ఇస్తున్నారనమాట. రాత్రి ట్వీట్ పెట్టారంట. నిన్నైతే స్పెషల్ షోస్ అభిమానుల యొక్క షోలు క్యాన్సిల్ అయ్యింది అని నిన్నైతే చెప్పారు. కానీ ఈరోజు మళ్ళా నైట్లో వాయిదా వేస్తున్నామని చెప్పారు. అఖండ సినిమానే వాయిదా వేస్తున్నామనేసి ట్వీట్ పెట్టారంట 14 రీల్స్ సంస్థ. అసలు ఏమైంది అయ్యా వీళ్ళకి? కొంచెం సినిమా ప్రొడ్యూసర్లే కదా, ఎంతో తెలిసిన వాళ్ళే కదా. అది బాలకృష్ణ సినిమా అంటే ఏ రేంజ్లో మీకు కలెక్షన్స్ ఉంటాయి. ఆ స్టార్టింగ్లో వచ్చే కలెక్షన్లు ఇంపార్టెంట్ చాలా వరకు. ముందే ఏదైనా ఉంటే ముందే చూసుకోవాలి. డేట్ అనౌన్స్ చేసి ఎంతోమంది అభిమానులు బ్యానర్లు కట్టుకుంటారు, సందడిగా వాళ్ళు ఒక ప్లానింగ్ చేసుకుంటారు. వారందరి మనోభావాలు దెబ్బతీసినట్లు అయింది. ఏదైనా కుట్ర ఉందా అంటున్నారు, చెప్పలేం. ఏదైనా కుట్ర వల్ల కావాలనే ఇలా డిలే చేశారా సినిమాని, కావాలనే సినిమాని ఇలా వాయిదా వేస్తున్నారా అనేది కూడా ఒక డౌట్ అయితే వస్తుందన్నమాట. ఇలాంటి సిచ్యువేషన్ చూస్తే ఖచ్చితంగా డౌట్ ఎవరికైనా వస్తుంది. ఏదైనా కుట్ర కోణంతో చేసినటువంటి పని ఇది అనేసి ఖచ్చితంగా డౌట్ వస్తుంది. అంత పెద్ద సంస్థ 14 రీల్స్ ముందుగా ఇలాంటి లెక్కలు ముందుగా చూసుకోవాలని ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు కదా. అసలు తెలీదా బాలకృష్ణ లాంటి స్టార్ హీరోతో ఎలాంటి ఓపెనింగ్స్ ఉంటాయనేసి? మీరు ఎందుకు అతనితో సినిమా చేశారు? ఆయనతో ఒక మంచి దీనికోసమే, డబ్బులు సంపాదించడం కోసమే ఎన్నో కోట్లు పోగొట్టుకున్నారు ఒక్క రోజులో నాకు అనిపిస్తుంది. ఆ మొదటి ఒకటో రోజు రెండు రోజులే ఆ కలెక్షన్స్ అన్నమాట. ఆల్రెడీ చూస్తే బెంగళూరులో షోలు వేస్తున్నారు, తమిళనాడులో బెంగళూరులో షోలు పడుతున్నాయి, నిలపలేదు. నైట్ మా ఫ్రెండ్స్ చూసుకొని వచ్చి రివ్యూ అంటూ ఇచ్చారు నాకే. ఎక్సలెంట్గా ఉందంట సినిమా. తమన్ మ్యూజిక్ అంటూ ఇలా హార్ట్ని ఇలా పట్టుకొని కూర్చున్నాము ఆ సౌండ్కి. అలాంటి సౌండ్, అలాంటి ఏం లేడీ ఫ్యాన్స్ కూడా విపరీతంగా నైట్ షోలకే వచ్చారంట. లెక్కలేనంత మంది. థియేటర్లు అసలు 3 షోలు కంటిన్యూ వేశారంట, నిలపకుండా 3 షోలు కంటిన్యూ బెంగళూరులో. ఎలా ఉంటుంది కలెక్షన్స్ ఇక్కడ అలా చేస్తే? ఇది చాలా వరకు ఫ్యాన్స్ ఆగ్రహానికి గురవుతున్నటువంటి 14 రీల్స్, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. వాళ్ళకి నష్టమే, ఖచ్చితంగా వాళ్ళకి చాలా వరకు నష్టమే. చాలా అంటే ఇలాంటి ఇది మళ్ళీ రాదు కదా. ఆ సంస్థ పేరు కూడా చిరస్థాయిగా నిలిచిపోతుంది కదా. ఇలాంటి సినిమా తీశారు, ఇలాంటి సంస్థలో ఇన్ని కోట్లు కలెక్షన్ అయింది, ఇలా ఆ పేరు ఎప్పటికి వస్తుంది మళ్ళీ తిరిగి? ఒక్కసారి వాయిదా పడిందా క్రేజ్ అనేది తగ్గిపోతుంది. ఆడియన్స్లో కూడా క్రేజ్ తగ్గిపోతుంది. ఫ్యాన్స్ ఖచ్చితంగా ఉంటుంది, కానీ ఆ డేట్ కోసం ఫిక్స్ అయ్యి ఎంతోమంది ముందుగా ప్లాన్ చేసుకుంటారు. వాళ్ళ పనులు కావచ్చు, వాళ్ళ జాబులకి వెళ్ళే వాళ్ళు లీవ్ తీసుకుంటారు సినిమా చూడడం కోసమే. తర్వాత మళ్ళీ అది జరగదు. ఆ ఫస్ట్ డే కలెక్షన్స్ అనేది ఆ రేంజ్లో రావాలంటే వస్తుంది ఖచ్చితంగా. ఇది బాలయ్య సినిమా కాబట్టి వస్తుంది, ప్రాబ్లం లేదు. కానీ ఆ ఫస్ట్ ఉన్నటువంటి ఆ క్రేజ్, ఆ ఫైర్ అనేది తగ్గిపోతుంది, ఖచ్చితంగా తగ్గిపోతుంది. ఎందుకు మరి వీళ్ళు ఎందుకు ఇలా చేశారో తెలీదు. అలాంటివి ఏదైనా ఉంటే ఫస్ట్ చేసుకుంటే బాగున్నాయి. ఇప్పుడు చూడి అభిమానులు అంటూ విజయవాడలో కావచ్చు, ఈసారి గుంటూరు, ప్రతి దీంట్లోనూ అందరూ థియేటర్ల ముందు వచ్చి అభిమానులు ప్రెస్ మీట్లు పెడుతూ దాని గురించి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు ఇలా జరిగింది తెలీదా? అలాంటి బాలకృష్ణ గారి సినిమాని మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఏదైనా కుట్రపూరితమా? ఎవరైనా కుట్ర చేయిస్తున్నారా మీతో? అలాంటివి ఖచ్చితంగా డౌట్లు వస్తాయన్నమాట. దాంట్లో తప్పు లేదు. ఆ డౌట్ల కోణంలో వీళ్ళు అడుగుతున్నారు ఫ్యాన్స్ అనేవాళ్ళు, అది కామను. కానీ ఇంకైనా అప్డేట్ అనేది వస్తుందా, ఈ రోజైనా అప్డేట్ వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే బ్యానర్లు కట్టుకున్నారు థియేటర్ల ముందు, పెద్ద పెద్ద బ్యానర్లు కట్టి పాపం వాళ్ళు ఏదేదో ప్లానింగ్లు అంటూ చేసుకున్నారన్నమాట. అలాంటి సందర్భంలో ఇలాంటి బ్యాడ్ న్యూస్ వినాల్సి వస్తుందని వాళ్ళు నిజంగా అనుకోండ్రు. కానీ ఇది ప్రతి ఒక్కరూ చింతిస్తున్నారు బాలకృష్ణ అభిమానులు అంటూ, ఈ ఒక్క కారణం వల్ల. చూద్దాం ఏం జరుగుతుందో, ఈ రోజైనా అప్డేట్ వస్తుందా లేదా అనేసి చూద్దాం.
థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.